నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మొన్న నేను వచ్చేసరికి చాలా అంటే పెయింట్స్ వేస్తున్నారు. అవునండి. చాలా రకాలు కూడా ఉన్నాయని చెప్పారు. అవును. అయితే ఈరోజు మీ బోటిక్లో ఏం జరుగుతుంది? మాకేం చూపిస్తారు? ఈ వీక్ మొత్తం వేసిన వర్క్స్ అన్ని నేను మీకు కలెక్షన్ అంతా న్యూ కలెక్షన్, అది కూడా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వర్క్స్ అన్ని మీకు కలెక్షన్ ముందు పెడతాను. ఓకే మ్యామ్, చూపించండి మేడం. నేను మా వ్యూవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. Sure మాకు ఈ పెయింటింగ్లో కూడా కొంచెం పేరు చెప్పి రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా యూజ్ చేస్తారు, ఎలా అంటే వేసిన తర్వాత ఎలా వాటిని భద్రపరచుకోవాలో కూడా చెప్పండి కొంచెం. తప్పకుండా అండి. ఓకే మ్యామ్. ఇది ముల్ముల్ కాటన్ అండి. ముల్ముల్ కాటన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కి మనమే ఇలా డైయింగ్ చేస్తాం ఫస్ట్. ఓకే, మీరే వేస్తారు. కస్టమైజ్డ్ అన్నమాట. కస్టమర్ కి ఏ కలర్ అయితే కావాలి, కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్, షుగరింగ్ టైప్స్, ప్లెయిన్ కావాలి, అట్లా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ బట్టి మనం ఫస్ట్ దీన్ని డైయింగ్ చేస్తాం. డైయింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. వావ్, ఇట్లాగా ఓకే. జస్ట్ పెన్సిల్ తోటి కానీ చాక్పీస్ తో కానీ డిజైన్ డ్రా చేసేసుకొని కంప్లీట్ గా అట్లాగా. ఓకే. వీటికి ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత పెయింటింగ్ హ్యాండ్ తోటి అవుట్ బోర్డరింగ్ కూడా చేసాము, అండ్ ఫ్యాబ్రిక్ తోటి హ్యాండ్ వీవింగ్ టాజిల్స్ అన్నమాట. బీడ్స్ అవి చాలా బాగున్నాయి మేడం. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది కూడా ఫ్రీ హ్యాండ్. వావ్, కృష్ణ. ఇదిగోండి, ఇది కూడా ముల్ముల్ కాటన్ అండి. 100/100 కౌంట్ వస్తుంది ముల్ముల్లో కూడా. ఓకే. వీవింగ్ తెలిసిపోతుంది. సో ఇట్లా డైయింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ పెయింటింగ్. ఇది కూడా ఫ్రీ ఆర్ట్. బా, చాలా అంటే చాలా బాగుంది మేడం. నెక్స్ట్ ఏం చూపిస్తారు మాకు? నెక్స్ట్ ఇది సిల్క్ ఆర్ట్ అండి. సిల్క్ ఆర్ట్. సిల్క్ ఆర్ట్. ఓకే. ఇది ప్యూర్ ఆర్గంజా. ఓకే. ప్యూర్ ఆర్గంజాకి మనం డైయింగ్ చేసాము. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ కి డైయింగ్ చేసాము. డైయింగ్ చేసిన తర్వాత ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట. ఇది కూడా మీకు చాలా స్మూత్ ఉంటుంది టెక్స్చర్. ఇది ఓకే. అక్రిలిక్ కలర్స్ లాగా కొంచెం రఫ్ గా కానీ మందంగా కానీ పడదనమాట. చాలా స్మూత్. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ లోకి అది కలిసిపోయి ప్రింటింగ్ వచ్చినట్టు వస్తుంది మీకు. ఓకే. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మేడ్స్ ఉంటాయి కదా మ్యామ్, సిల్క్ మీద ఒక్కొక్కసారి వేసేటప్పుడు పాకిపోతా ఉంటుంది, అలాంటి స్ప్రెడ్ అవ్వదండి. ఫస్ట్ మనం అవుట్ లైనర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే. అవుట్ లైనర్ యూజ్ చేసుకున్న తర్వాత మనం కలరింగ్ అనేది లోపల ఫిల్లింగ్ చేసుకుంటాం. ఓకే. అది కూడా డబుల్ కలర్స్, త్రిబుల్ కలర్స్ వావ్, మనకు కావాల్సినట్టు కాంబినేషన్ లో. దాని తర్వాత మనకి నచ్చినట్టుగా ఇదిగోండి నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను ఇట్లాగా కట్ వర్క్. ఓకే. సో ఇది ఇట్లా ఫినిష్ చేశాను. ఇది అయిన తర్వాత ఇంకా కొంతమంది అడుగుతారు కింద ఏమన్నా టాజిల్స్ కావాలి నాకు శారీస్ కి. అట్లా కూడా మనం కావాలంటే థ్రెడ్స్ తోటి వేసుకోవచ్చు, బీడ్స్ తోటి కూడా వేసుకోవచ్చు. ఇది ఒక టైప్. ఓకే మ్యామ్. దీన్ని సిల్క్ ఆర్ట్ అంటారు. ఓకే మ్యామ్, చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. నెక్స్ట్ శారీ చూపిస్తారా? నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా ఫ్రీ హ్యాండ్. చక్కగా చెట్ల మీద పక్షులు స్వేచ్ఛగా స్వైర విహారం చేసేలాగా చక్కగా. ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఎప్పుడు చాలా బాగుంటది. ఓకే. మనం ఎప్పుడైతే ప్రింటింగ్ వేసుకుని కార్బన్ పేపర్ తోటి కానీ లేదు ట్రేస్ పేపర్ మీద డిజైన్ గీసుకొని దానికి హోల్స్ పెట్టుకుని కిరోసిన్ తోటి వీటిని అప్లై చేసుకున్నా కూడా ఈ ఫ్రీ హ్యాండ్ కి వచ్చినంత ఫ్రీ ఆర్ట్ పెయింటింగ్ దానికి రాదు. ఎందుకంటే అవుటింగ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, డిజైన్ కొంచెం డిస్టర్బ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రీ హ్యాండ్ అనుకోండి, కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ మనం దాన్ని కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకొని పెయింటింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇట్లా ఒకటి చాలా బాగుంది. మళ్ళీ దీనికి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చాము. కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. వీటికి బ్లౌజెస్ అండి కావాలంటే కాంట్రాస్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాటన్ చీర కదా మేడం, దానిలో వస్తుంది కదా బ్లౌజ్, అలా కాకుండా మీరు వెరైటీ కావాలన్నా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. 5.5 మీటర్ శారీస్ కావాలంటే 5.5 మీటర్, లేదు 6.5 మీటర్ ఇచ్చేసేయండి. నేను 1 మీటర్ నేను శారీకి అదే బ్లౌజ్ ఉంచుకుంటాను రిమైనింగ్ ఆఫ్ శారీకి అనుకుంటే ఓకే, కంటిన్యూ చేసుకోవచ్చు 6.5కి. ఓకే. కస్టమర్ వాళ్ళ ఇష్టాన్ని బట్టే చెప్తే నేను చేస్తా. కొంతమంది ఎక్కువ లావుగా ఉంటారు, ఇప్పుడు నాలుగు XXL, XXXL, 4XL ఉంటే కొద్దిగా శారీ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజ్ కట్ చేయకుండా రన్నింగ్ చేసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బాగుంటుంది, అప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది. 1 ప్లీట్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. శారీ డ్రాపింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది, గుడ్ లుకింగ్. అలా కాదు, నాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అది మీరు కస్టమైజ్ చేసిస్తారు? నేనే చేసిస్తాను ఇట్లాగా. ఓకే.
లేదు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్. చూపించరా 2-3 బ్లౌజులు చూపించండి. ఇప్పుడు దీనికి ఇది ఖాదీ కాటన్, ఇది ఓకే. దీనికి మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఇట్లా కూడా కాంట్రాస్ట్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు సెలెక్ట్ చేసి ఇచ్చేస్తారు. నేను సెలెక్ట్ చేసి ఇస్తాను. ఇట్లా హై నెక్స్ ఉంటాయి, డీప్ నెక్స్ కూడా ఉంటాయి బ్లౌజెస్. ఇది హై నెక్ వచ్చింది కదా, ఓకే. ఇట్లా డీప్ నెక్. ఓకే, బాగున్నాయి మ్యామ్. శారీ బట్టి కలర్ కాంబినేషన్ బట్టి మనకు కొంచెం కాంట్రాస్ట్. ఈ బ్లౌజెస్ మనం చక్కగా మనం ఈ బ్లౌజెస్ వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు, యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా స్మాల్, లార్జ్, మీడియం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, 4XL, 5XL వరకు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఖర్చు కూడా ఎక్కువ ఇస్తాను, దీన్ని తీసేసుకోవచ్చు. ఇది నేను అసలు రెడీ చేసిందే XXL వాళ్ళకి. ఈ సైజు సైజ్ వచ్చేటప్పటికి 46 ఉంటుంది. ఓకే ఓకే, దీన్ని కావాలంటే సైడ్ మీరు స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో రెడీ టు వేర్ అనమాట. ఈ టైప్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి మీకు కస్టమైజ్ చేసి ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్తానండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇంకో కలెక్షన్. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో కానీ ఇన్స్టా లింక్ కానీ కాంటాక్ట్ నెంబరే వాట్సాప్ నెంబర్ అండి, బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ అది. ఓకే. సో ఆ నెంబర్కి డైరెక్ట్గా ఆర్డర్స్ ఏమన్నా కావాలన్నా, వీడియో కాల్స్ ఏమన్నా కావాలి చూపించాలి అన్న, స్టాక్ ఏమన్నా చూపించమన్నా అన్ని చూపిస్తాం, వీడియో కాల్స్ చేయొచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10 to ఈవినింగ్ 8. ఓకే మ్యామ్. ఇది ఇట్లాగా, ఇది కూడా ఫ్రీ హ్యాండ్. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 లోపు ఎవరైనా కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు, వాళ్ళు మీకు కావాల్సిన విధంగా తయారు చేసిస్తారు. ఇది కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాను చూడండి, మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మిర్రర్ వర్క్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చి దాని మీద పెయింటింగ్ వేస్తారు. మీకు కావాలంటే బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా లోపల ఇచ్చేస్తాను బ్లౌజ్. మీరు కంటిన్యూ చేసేసుకోవాలంటే ఇది కట్టు చెంగు కింద వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగోండి హ్యాండ్స్ కింద ఇచ్చాను. ఓకే ఓకే, ఇది బ్యాక్ నెక్ కి వస్తుంది అన్నమాట కింద. కానీ ఇలా కన్నా మ్యామ్ అలా మీరు ఇందాక చూపించారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ వేరే చీరల మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 1 మీటర్ తీసేసి చిన్న మినీ ఫ్రాక్, చిన్న ఫ్రాక్ అయిపోతుంది. 1.5 2 years బేబీ వాళ్ళకి ఫ్రాక్ అయిపోతుంది, అది చేసేసుకోవచ్చు. లేదు శారీ కింద నేను డ్రాప్ చేసుకుంటాను అంటే కనుక ఫాల్ ఒక జానెడ్ అంటే 10